వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ హెచ్ఎంఆర్. ఏంటి హెచ్ఎండిఏ అని చెప్పి మళ్ళీ హెచ్ఎంఆర్ అంటున్నాను అనుకుంటున్నారా? ఆ క్లారిటీ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ప్లేస్ లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ హెచ్ఎంఆర్ ను గవర్నమెంట్ తీసుకొచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుండడంతో ఫ్యూచర్ అవసరాలను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వెనస్డే రోజు పురపాలక ముఖ్య కార్యదర్శి ఎం ధనకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ లిమిట్స్ లో 11 డిస్ట్రిక్ట్స్, 104 మండల్స్, 1355 రెవెన్యూ విలేజెస్ ఉండనున్నాయి. ప్రెసెంట్ హెచ్ఎండిఏ లిమిట్స్ 7257 చదరపు కిలోమీటర్స్ కాగా హెచ్ఎంఆర్ లిమిట్స్ 10,472.72 చదరపు కిలోమీటర్స్ వరకు విస్తరించనుంది. అయితే ఈ హెచ్ఎంఆర్ లిమిట్స్ లోనే రీజనల్ రింగ్ రోడ్ కి నియర్ బై లో బెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తూ ఇంకా రీజనబుల్ ప్రైస్ లోనే ప్రాజెక్ట్ అవైలబుల్ గా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ లో, హైవే కి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ లోనే 70 ఎకర్స్ ఒక మంచి వెంచర్ అయితే మేము డెవలప్ చేస్తున్నాము. డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. డెవలప్మెంట్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ క్వాలిటీతో బి ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏంటో చూస్తే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్స్, యాంఫీ థియేటర్, అవెన్యూ ప్లాంటేషన్, గెస్ట్ రూమ్స్, జిమ్, మల్టీపర్పస్ హాల్, క్లబ్ హౌసే కాకుండా టెంపుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతో పాటుగా కోవర్కింగ్ స్పేస్, ఇలాంటి మరెన్నో డెవలప్మెంట్స్ అనేది మనం ఈ ప్రాజెక్ట్ లో ఇస్తున్నాము. ఇన్ఫ్రాకి అతి చేరువలో రెసిడెన్షియల్ జోన్ లో ఇలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్న ప్రాజెక్ట్ ఆ సరౌండింగ్స్ లో లేదు అని చెప్పుకో. రీజనబుల్ ప్రైస్ లోనే ఈ ప్రాజెక్ట్ సేల్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ కి రిలేటెడ్ ప్రైస్ డీటెయిల్స్ ఇంకా లొకేషన్ ఎక్కడో తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఫ్రీగా సైట్ విజిట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు హెచ్ఎంఆర్ లిమిట్స్ లో యాడ్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అండ్ విలేజెస్ చూస్తే హెచ్ఎండిఏ లిమిట్స్ లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాలు ఉండగా హెచ్ఎంఆర్ లో వీటితో పాటు నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలు చేరనున్నాయి. హెచ్ఎండిఏ లిమిట్స్ లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం ఉన్నప్పటికీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా 36 రెవెన్యూ విలేజెస్ ను హెచ్ఎంఆర్ నుంచి పురపాలక శాఖ అధికారులు మినహాయించారు. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎన్ని విలేజెస్ యాడ్ అవుతున్నాయో ఆ లిస్ట్ చూద్దాం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి 533 విలేజెస్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి 163 విలేజెస్, యాదాద్రి భువనగిరి నుంచి 162 విలేజెస్, సంగారెడ్డి నుంచి 151 విలేజెస్, మెదక్ నుంచి 101 విలేజెస్, సిద్దిపేట నుంచి 74, హైదరాబాద్ నుంచి 64, వికారాబాద్ నుంచి 54 విలేజెస్, నల్గొండ నుంచి 31 విలేజెస్, మహబూబ్ నగర్ నుంచి 19 విలేజెస్, నాగర్ కర్నూల్ నుంచి 3 విలేజెస్, మొత్తం 1355 విలేజెస్ ఈ హెచ్ఎంఆర్ లిమిట్స్ లో రానున్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో రెవెన్యూ విలేజెస్ ఇప్పటికే హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉండగా వాటికి అడిషనల్ గా కొత్త విలేజెస్ కలిశాయి. సో చూస్తున్నారు కదా హైదరాబాద్ సరౌండింగ్స్ లో డెవలప్మెంట్స్ ఎలా వస్తున్నాయి. రీసెంట్ గా చూస్తే ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని FCDA జోన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామనే న్యూస్ వచ్చింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకొని మరో కొత్త జోన్ హెచ్ఎంఆర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ కి బెస్ట్ టైం. ఇలాంటి డెవలప్మెంట్స్ అవుతున్న ఏరియాస్ లో స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ని ఫ్యూచర్ లో చూడొచ్చు. సో ఆల్రెడీ నేను మీకు ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదండి. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీకెండ్స్ లో పాసిబుల్ అయితే సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి. మేము ఫ్రీ సైట్ విజిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.